మీకు తెలుసా, కర్ణాటకలో ఉన్న నంది అనే గ్రామంలో భోగ నందీశ్వరి ఆలయం. ఈ ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయం 9వ శతాబ్దంలో నలోంబియా రాజవంశం నిర్మించింది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఇంకో విషయం ఉందండి, ఈ ఆలయంలో మనకు 3 దేవతలైతే మనకు దర్శనమిస్తుంటారు. మొదటిగా ఉమామహేశ్వర ఆలయం, అరుణాచలేశ్వర ఆలయం, భోగ నందీశ్వరి ఆలయం. అప్పటి కాలంలో పురాతనం రథచక్రాలు ఇక్కడైతే కనిపిస్తుంటాయి. ఒక్కొక్క రథచక్రం 6 అడుగులు ఉంటుందండి. పురాతన కాలంలో ఈ ఆలయంలో ఒకటే రాతితో చెక్కిన గొడుగునైతే చూడవచ్చు. అప్పటి కాలం నుంచి ఇప్పటి కాలం వరకు కాపాడుకుంటూ వస్తున్నారంటే చాలా విశేషం. మరొక విశేషం ఏమిటంటే, ఈ ఆలయం శిల్పకళ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో పురాతన కాలంలో మండపం చూడవచ్చు. అలాగే కోనేరు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. పురాతనంలో నందీశ్వరుడు తన కొమ్ములతో ఈ కోనేరు తొన్నాడని, అందువల్లనే ఈ కోనేరు వచ్చిందని ఇక్కడ నమ్మకం. విజయనగర రాజుల కాలంలో ఈ కోనేరు నిర్మించారని చెప్తారు. ఈ ఆలయంలో మనం పురాతనమైన శిల్పకళ చూడవచ్చు. అలాగే ఈ ఆలయం బయట పురాతనమైన కళ్యాణ మండపం, అక్కడే రథచక్రాలు కనిపిస్తూ ఉంటాయి. మరొక పురాతనమైన ఆలయం వీడియోతో మీ ముందుకు వస్తా. డూ సబ్స్క్రైబ్ భరత్ విహారీ యూట్యూబ్ ఛానల్.